బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ చేసిన అసభ్య పదజాలంతో వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధిస్తూ ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ద్వారా రోడ్ షోలకు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకి ఎన్నికల రోడ్ షోను ప్రారంభిస్తారు. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్తో కలిపి ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిపి ఎన్నికల రోడ్ షోలు నిర్వహిస్తారు. మొత్తం కూడా ఎన్నికల రోడ్ షోలకి ఈ రోజు నుంచి 10 రోజుల పాటు రోడ్ షోలు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమయ్యారు. ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు, సికింద్రాబాద్ పార్లమెంటు, చేవెళ్ల పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంటు, ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించేందుకు కేటీఆర్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే ఈ నెల 24వ తేదీ నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 24వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభించారు. నిన్నటితో 8 రోజుల బస్ యాత్ర పూర్తయింది. అయితే ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో పొలంపాట పేరుతో రైతులను పరామర్శించిన కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, అసభ్య పదజాల నేపథ్యంలో ఈసీ కేసీఆర్కు నోటీసు ఇచ్చింది. దానిపై వివరణ ఇచ్చినా కూడా ఈసీ సంతృప్తి పడని నేపథ్యంలో నిన్న మరొకసారి నోటీసులు ఇస్తూ 48 గంటల పాటు కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో నోటీసు అందుకున్న కేసీఆర్ 48 గంటలు నాపై నిషేధం విధిస్తే 96 గంటల పాటు కార్యకర్తలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి మహబూబాబాద్లో నిన్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ఉన్నాడు. ముఖ్య కార్యకర్తలతో పాటు ఇంకా మిగతా కొంతమంది నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నాడు. మొత్తం కూడా ప్రచారంతో పాటు ఎలాంటి మీడియా సంస్థలకు కానీ ఇతర వేరే ఏజెన్సీలకు కానీ ఎవరికి కూడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వద్దని చెప్పి ఈసీ నిషేధం పెట్టింది. మరోవైపు మెదక్, జహీరాబాద్లో సుడిగాలి పర్యటన చేస్తూ భారీ ఎత్తున ఎన్నికల ప్రచారం చేపడుతున్నాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ కేటీఆర్ ఒకవైపు హరీష్ రావులు చెరోవైపు ఎన్నికల ప్రచారం చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున విస్తృతంగా పర్యటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మోడీ, ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా నడ్డాతో పాటు రాజ్నాథ్ సింగ్ ఇట్లా నేతలు కూడా పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల పాటు ఏదైతే అభివృద్ధి చేసిందో అభివృద్ధి నినాదంతోనే ఎన్నికలకు ముందు పోతా ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రాంత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ గెలుపు కోసం కూడా అక్కడ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పనిచేస్తున్నారు. చేవేళ్ల పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా ఈరోజు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి ఆధ్వర్యంలో కూడా ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పనిచేస్తున్నారు. ఈ విధంగా హైదరాబాద్ నియోజకవర్గంలో కూడా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం మహమూద్ అలీ ఇన్ఛార్జిగా ఉండి పనిచేస్తూ ఉన్నారు. వివిధ వర్గాలతో సామాజిక సంఘాలతో సమావేశాలు పెడుతూనే కేటీఆర్ ఇవాళ సాయంత్రం నుంచి మొత్తం 10 రోజుల పాటు ఈ 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రోడ్ షోలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి పనులు చేసి పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలోనే హైదరాబాద్ నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిద్దామని చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ప్రస్తుతం సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కాబట్టి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల ఈ 3 నియోజకవర్గాలను మాత్రం బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతా ఉంది. అందుకే కేటీఆర్ గత అసెంబ్లీ ఎన్నికలు కానీ, తర్వాత గతంలో పార్లమెంట్ ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మొత్తం గ్రేటర్ హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కేటీఆర్ పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముందుకు పోయే దిశగా కసరత్తు చేస్తున్నారు. సహనా.
థ్యాంక్ యూ రాములు.